ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ప్రతి దానికే రేపు చూద్దాం, రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు తొందర ఏముందిలే, ఇవాళ కాకపోతే రేపు అనేవాడు పనికి మలినవాడు. క్షమించండి అలా అన్నని. పొద్దున్న లేస్తే నోట్లోంచి అదే మాట వస్తుంది. తొందర ఏముంది, రేపు చూద్దాం, తొందర ఏముంది, రేపు పొద్దున చూద్దాం, తర్వాత చూద్దాం. ఈ జీవితంలో ఉన్నత స్థితికి రావాలి అంటే ఈరోజు పని ఈరోజు నువ్వు ఫినిష్ చేసేసేయాలి. ఈరోజు చేయాల్సిన పని నువ్వు ఈరోజు చేయకపోతే రేపటి దినాన పని డబుల్ అవుతుంది. ఈరోజు పని రేపటి పని నువ్వు చేయకుండా కాలక్షేపం చేస్తే మూడో రోజున అది 3 వంతులు అవుతుంది. 1 వంతు పని నువ్వు చేయలేక ఏడుస్తున్నావే, ఇక 2 వంతుల పనులు చేస్తావా, 3 వంతుల పనులు చేస్తావా? నీ వల్ల కాదు. కారణం సోమరితనం. అదేమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నీ భవిష్యత్తును గూర్చి గొప్ప ఆలోచనలు కలిగి ఉండో, గొప్ప కళలు కనో, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకో, దేవుడు ఆశించినట్టుగా జీవించో, కళలు సాకారం చేసుకో, అమ్మా నాన్న గర్వించే విధంగా జీవించో. ఈరోజు తీర్మానం తీసుకోండి.